16 సంవత్సరాల వయసు గల ఒక సోల్జర్ తన ఒంటి నిండా 17 బుల్లెట్లు దూసుకెళ్లడం, తెల్లవారేసరికి తన భారతమాతను రక్షించుకోవాలన్న ఒక కృత నిశ్చయం, ఒక లక్ష్యం. ఈ లక్ష్యం కొరకు తను చేసిన పోరాటం ఈరోజు కార్గిల్ యుద్ధాన్ని మనం విజయ్ దివాస్గా జరుపుకుంటున్న ఆ రోజు యొక్క అమరుల త్యాగఫలం అని చెప్పొచ్చు. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజుకి తన సర్వీస్ని అందిస్తూనే ఉన్నాడు. పరమవీర్ చక్ర గ్రహీతల్లో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు యోగేంద్ర సింగ్ యాదవ్ గారు. తన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈరోజు తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తను 16 సంవత్సరాల 8 నెలల వయసులో ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. తన నాన్నగారు ఆర్మీ పర్సన్ కావటాన చిన్నప్పటి నుండి కూడా అదే భావాలు తన మనసులో కూడా పెట్టుకోవడం జరిగింది. తను ఆర్మీ జాయిన్ అయిన 2 సంవత్సరాల్లోనే కార్గిల్ యుద్ధం రావడం జరిగింది. తన పోస్టింగ్ 18 గ్రెనేడియర్స్లో ఉండటం వల్ల తను కూడా ఆ యుద్ధంలో భాగం కావాల్సి వచ్చింది. అది జూలై 4న ఈ యొక్క 18 గ్రెనేడియర్కి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ టైగర్ హిల్ని రీక్యాప్చర్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే రాత్రే ఆ టైగర్ హిల్ని రీక్యాప్చర్ చేసుకుంటేనే మన భారతదేశం ఈ యొక్క గెలుపును సాధిస్తుందని అందరూ నమ్మారు. అయితే ఆ టైగర్ హిల్ని అధిరోహించి అక్కడ ఉన్న శత్రు సైన్యాన్ని ఎదుర్కొని వారితో పోరాడి తమ సేనలకి దారి చూపించే గైడ్ కోసం చూస్తుండగా యోగేంద్ర సింగ్ యాదవ్ వాలంటీర్గా ముందుకు రావడం జరిగింది. అది 16,500 అడుగుల ఎత్తులో ఉన్న ఆ టైగర్ హిల్ని తను అధిరోహించి అక్కడ ఉన్న సేనల్ని మట్టుబెట్టి అక్కడ సమాచారాన్ని కిందకి చేరవేసి తన సైన్యాన్ని మొత్తాన్ని కూడా పైకి వచ్చే విధంగా తను వారికి గైడ్ చేయడమే తన బాధ్యత. తను తన లక్ష్యం వైపు టైగర్ హిల్ని అధిరోహిస్తుండగా శత్రు సైన్యం బుల్లెట్ల వర్షం కురిపిస్తుండగా తన లక్ష్యాన్ని ఏదేమైనా కానీ సాధించాలనే కృత నిశ్చయంతో తన శరీరంలో 17 బుల్లెట్లు దూసుకుపోయినప్పటికీ ఏది ఏమైనా తన భారతమాతని కాపాడుకోవాలి, తన టైగర్ హిల్పై భారతమాత జెండా రెపరెపలాడించాలని ఒక కృత నిశ్చయంతో ధైర్యంగా టైగర్ హిల్ని అధిరోహించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఉన్న తను ఎంతో చాకచక్యంగా కోలింగ్ చేసుకుంటూ అక్కడ పరిస్థితులకి ఎదురెడ్డి తన చేతిలో ఉన్న గ్రెనేడ్స్తో అక్కడ శత్రువుల బంకర్లని 3 బంకర్లని మట్టుబెట్టి పేల్చివేసి కింద ఉన్న తమ సేనలకి ఈ యొక్క దారిని సుగమం చేసి తెల్లవారేసరికి ఆ టైగర్ హిల్ మీద తన భారతమాత పతాకాన్ని రెపరెపలాడించిన ఆ వ్యక్తికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఇలాంటి గొప్ప గొప్ప దేశభక్తుల యొక్క కథలు మన పిల్లలకి ఇప్పటి నుండి చెప్పడం అలవాటు చేయడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మొబైల్స్లో గేమ్స్ తప్ప దేశభక్తి పాటల్ని ప్రత్యేకంగా స్వతంత్ర దినోత్సవాల్లో, రిపబ్లిక్ డేలో మాత్రమే వినటం చూడటం జరుగుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి వీడియోలు కాదు అందరికో మనం భావితరాలకి ఒక ఇన్స్పిరేషన్గా వారికి అందించడం ఒక ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలి. అలాగే యోగేంద్ర సింగ్ యాదవ్ గారు తను 17 బుల్లెట్లతో గాయమైనప్పటికీ తన భరతమాతకి ఇంకా సేవ చేయాలనే ఒక కృత నిశ్చయంతో తను మళ్ళా కంబ్యాక్ అయ్యి మన భరతమాతకి ఇంకా సేవలు అందించారు. 2021 తన ఆనరీ కెప్టెన్గా రిటైర్ అయ్యారు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకి మనం ఎప్పుడూ నిలబడుతున్నాం. అయితే ఈ వీడియో ముగించే ముందు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది సోల్జర్స్ ఉంటారు. చాలా మంది, కొంతమంది యుద్ధంలో ఆపరేషన్స్లో అమరులైన వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి ఫ్యామిలీస్, వారి యొక్క ఫ్యామిలీస్ చాలా స్ట్రగుల్ అవుతున్న దాఖలాలు కూడా మీకు తెలిసే ఉంటాయి. కొంతైనా వారి రుణం తీర్చుకోవాలంటే ఎంతో కొంత వారికి సహాయపడాలి. దయచేసి మనం ఎలాగో బోర్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయలేము, బోర్డర్ని రక్షించలేని పరిస్థితుల్లో కొందరు ఉండొచ్చు. అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేసి వారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇదండి ఒక గొప్ప వీరుడి యొక్క కథ. ఇది కార్గిల్ వార్ 1999 జూలై 26న ఈ కార్గిల్ వార్ ముగించడం జరిగింది. ఆ రోజు మనం విజయ్ దివస్గా జరుపుకోవడం జరుగుతుంది. అదే కార్గిల్ డే అని కూడా అర్థం జరుగుతుందండి. మరో వీరుడి గాథతో మరో వీడియోలో మరలా కలుద్దాం. జై హింద్.